వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ యాంకర్ శైలజ. ఈ మధ్య కాలంలో మనం తరచూ చూస్తూనే ఉన్నాము. ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్ అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. అంటే కుటుంబ కలహాలకి ఇబ్బందులకు గురయ్యి, మానసికంగా ఇబ్బందులకు గురయ్యి కూడా చాలామంది తల్లులు చనిపోవడం, అలాగే వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని కూడా చంపేయడము. అంటే కొంచెం కూడా ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా మరీ చిన్న చిన్నగా ఉన్న పిల్లల్ని కూడా కత్తులతోటి నరికేయడం, విషయం పెట్టి చంపేయడం, ఇలా చాలా చూస్తూనే ఉన్నాము. మరి ఇలాంటి ఒత్తిళ్ళకి గురైనప్పుడు వాళ్ళు ఏ విధంగా బయటపడాలి? అసలు ఇలాంటి ఒత్తిళ్ళకు గురి కాకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి సూచనలు తీసుకోవాలనేది కూడా ఒకసారి అయితే మనమైతే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో సైకాలజిస్ట్ డాక్టర్ వీరేందర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సరే, ఈ మధ్య కాలంలో కూడా మనము ఎక్కువగా చూస్తున్నాం, తరచూ ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో చాలా మంది చనిపోవడము, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా చంపేయడం అనేది ఇంత దానికి కూడా దిగజారుతున్నారు. సో ఇవి ఎట్లా చూసుకోవచ్చు అంటారు సార్? అంటే ఇప్పుడు తల్లులు ఒకప్పుడు మనం ఏం మాట్లాడుకునే వాళ్ళం ఎక్కువ మంది అంటే పిల్లల పట్ల అవ్యాజమైన ప్రేమ ఉండడం, పిల్లలు ప్రపంచంగా పిల్లలే లోకంగా బతికిన తల్లు స్టేజ్ నుంచి పిల్లలు ఉంటే వాళ్ళ ప్రపంచం బాగుండదు, పిల్లలు ఉంటే వాళ్ళ జీవితం నరకప్రాయం అవుతుంది, పిల్లలు ఉంటే వాళ్ళ ఆనందానికి ఇబ్బందులు అవుతాయి, పిల్లలు ఉంటే వాళ్ళ జీవితం సవ్యంగా సాగదు అనే పరిస్థితి లోపల ఈ రోజున కొంత సెక్షన్ ఆఫ్ ద తల్లులు అట్లా ఆలోచిస్తున్నారు. ఎందుకు ఎవరైనా కానీ ఒక వ్యక్తిని చంపాలనుకుంటారు అంటే వ్యక్తుల పట్ల విపరీతమైన ద్వేషము, పగ ఉంటే, ఆ వ్యక్తులు మన జీవిత గమనానికి అడ్డం పడుతున్నారంటే, ఆ వ్యక్తుల వాళ్ళకు ఇప్పుడు కాకుండా రేపైనా సరే మనకి ఏదో ఒక ప్రమాదం రాబోతుంది అని ఆలోచించినప్పుడు, ఊహించినప్పుడు, నిజంగానే వాళ్ళిద్దరి మధ్య విపరీతమైన ఆస్తులకు సంబంధించి కానీ రిలేషన్షిప్ సంబంధించి కానీ తగాదాలు ఉన్నప్పుడు దానివల్ల వచ్చే పెయిన్ భరించలేక వాళ్ళు హత్యలకు దారితీస్తారు. ఇంకో సెక్షన్ ఏంటి అంటే వాళ్ళకు పుట్టి నుంచి కూడా కొంత సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. సైకలాజికల్ రుగ్మతలను వాళ్ళు గుర్తించలేకపోవడం, వాటికి సంబంధించిన ట్రీట్మెంట్గా తీసుకోకపోవడం వలన ప్రతి చిన్న థ్రెట్ వచ్చినా, క్రైసిస్ వచ్చినా కానీ అక్కడి నుంచి పెద్ద ప్రమాదం రాబోతుంది. కాబట్టి మనం ఎట్లయినా సరే అది ఎదుర్కొనే కంటే ముందు ఆ ప్రమాదం ఎవరి వల్ల వస్తుందో వాళ్ళనే తుదముట్టించేస్తే అయిపోతుందనే భావన వల్ల కొంతమంది హత్యలకు తెగేస్తారు. కానీ ఇక్కడ తల్లే పిల్లల్ని చంపుతుంది. అంటే ఏంటి? పిల్లలు ఆవిడ జీవించే పద్ధతికి భిన్నంగా వాళ్ళు అడ్డం పడతారు. రేపు నేను జీవించే కాలం లోపల వీళ్ళు ఎప్పుడైనా సరే కష్టం రావచ్చు, అందుకోసమని వాళ్ళు లేకుండా చేస్తే నా జీవితం బాగుంటుంది అనే ఆలోచన వల్ల పిల్లల్ని చంపుతున్నారు. మరి ఎవరి కోసం చంపుతున్నారు ఇది? ఒకటి తన ఆనందం కోసం, రెండోది తను ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ విపరీతమైన ఆకర్షణ ప్రభావం వల్ల తనకు నిజంగానే పిల్లలైనా సరే వాటిని చంపకూడదు, ఎవరైనా చంపకూడదు దీనికోసం అనే చిన్న ఆలోచన కూడా విచక్షణ రహితంగా వాళ్ళు అట్లా ప్రవర్తించడం ఈ ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ వల్ల జరుగుతుంది అనేది మనము పదే పదే ఈ సంఘటన వల్ల మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఒక మనిషిని చంపాలి అనే థాట్ వచ్చినప్పుడు మైండ్లోకి, వాళ్ళు చనిపోయిన విషయంలో కావచ్చు, ఒక మనిషిని చంపాలనే విషయంలో కావచ్చు, ఆ థాట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారు సార్? అంటే వీళ్ళు ఎట్లా ఎందుకు చేస్తారంటే నాకు నచ్చిన పని చేయడానికి అవతల వాళ్ళను చంపినా పర్వాలేదు అంటే ఇది మనిషి తెలియకుండానే ఈ కాగ్నిటివ్ బయాస్ అని అంటాం. అంటే దానిలో కన్ఫర్మేషన్ బయాస్ అని ఉంటుంది. అంటే గతంలో ఎవరైనా సరే వాళ్ళకు నచ్చిన పని కోసం ఎవరైనా చంపారా లేదా అది తెలుస్తుంది వాళ్ళకి. అవును చంపినారు, అయితే మనం కూడా చంపచ్చు. కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడెక్కడ వస్తుందో, లేదా యూట్యూబ్లో వస్తుందా ఇన్ఫర్మేషన్, ఎవరైనా చెప్తే వస్తుందా, లేదు అలాంటి పనులు చేసిన వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా చూసి అలాంటి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్టే అనే భావన వచ్చేంత విధంగా వాళ్ళు పనిచేసి వాళ్ళు అనుకున్న విషయాన్ని కరెక్టే అని భావన వచ్చినప్పుడు వాళ్ళు చంపడానికి రెడీ అవుతారు, అలాగే చంపుతారు కూడా. సో ఇది మనకు తెలియకుండానే మన బ్రెయిన్ మనకు పట్ల చేసే ఒక ట్రాప్ అది. సో ఈ ట్రాప్లో పడ్డప్పుడు ఏమవుతుంది, మనం చేసే తప్పులు మనకు తెలియదు, మనం అన్నీ కరెక్టే చేస్తున్నాం అనిపిస్తుంది. దాంతో మనం ఇలాంటి తప్పులు చేసుకుంటేనే మనం ముందుకు వెళ్ళిపోయే ప్రమాదం మనిషికి జీవితానికి ఉంది. కాబట్టి మనుషులు ఎప్పుడైనా తనకు వచ్చే ఆలోచనలు, ఒకరిని చంపాలి, ఇంకొకరి పట్ల జెలసీగా ప్రవర్తిస్తున్నాము, వాళ్ళకి నష్టం చేసే పని చేస్తున్నాం అనగానే మనం ఏం చేయాలా? వి షుడ్ ఏబుల్ టు ఛాలెంజ్ దెమ్. కానీ ఎందుకు ప్రవర్తిస్తున్నారో అనుకుంటారు, ఏదో ఒత్తిడిలో ఉన్నదేమో, కోపంలో ఉన్నదేమో, ఇష్టం లేకుండదేమో అనుకుంటారు తప్ప ఇదొక సైకలాజికల్ డిజార్డరు, వీళ్ళను డాక్టర్ చూపించాలా అని తెలియదు. ఒకవేళ ఈ సైకలాజికల్ డిజార్డర్ అని తెలిసినా ఎవరు చూపించాలో తెలియదు వాళ్ళకి. చాలామందికి
ఇట్లాంటి మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళను ఎవరికి చూపించాలనే విషయం పట్ల చాలామంది తర్జన బదులు ఉంటాయి, ఈవెన్ చదువుకున్న వాళ్ళకు కూడా. కాబట్టి ఎవరికైనా కానీ మనం మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే, ఎవరికైనా ప్రవర్తన లోపాలున్నా, మానసిక సమస్యలున్నా, యాంగ్జైటీ ఉన్నా, డిప్రెషన్ ఉన్నా, పదే పదే కోపంతో చిందులు వేస్తున్నా, ఇష్టం ఉన్నట్టు బూతులు ఆడుతున్నా, లేదు వాళ్ళు మామూలుగా సోషల్ నామ్స్ను బ్రేక్ చేసి ప్రవర్తిస్తున్నా కానీ మీరు తీసుకెళ్లాల్సింది సైకాలజిస్ట్ దగ్గర కానీ సైకాట్రిస్ట్ దగ్గర కానీ తీసుకెళ్ళండి. తీసుకెళ్తే వాళ్ళకున్న లోపాలని గుర్తించి వాళ్ళకి ఏం చేస్తే బెటర్ కాగలుగుతారో అలాంటి పద్ధతుల్ని ఈ ప్రొఫెషనల్స్ మీకు అందుబాటులో ఉంటారు, మీకు సాయం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అట్లా కనుక వాళ్ళ సమస్యలను గుర్తించి మనం ముందే కనుక రియాక్ట్ అయితే వాళ్ళ పరిస్థితి ఇంత దూరం వచ్చి ఒకరిని చంపేంత లెవెల్గా వాళ్ళు వెళ్ళకుండా ఉండేందుకు 100% ఛాన్సెస్ ఉన్నాయి. సరే, ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ ఇలాంటి ఘటన చేస్తున్నారంటే వాళ్ళ మైండ్, వాళ్ళ మనసు అనేది కూడా అంటే ఒక్కటే పని మీద కాన్సన్ట్రేట్ చేస్తుందా, డిఫరెంట్గా థింక్ చేస్తూ ఉంటారా? వాళ్ళు మామూలు మనిషిగానే ఉంటారు. కాకపోతే ఏంది, వాళ్ళ బ్రెయిన్ ఏం చేసింది, ఒక ఐడియాను కన్సీవ్ చేసుకుంది. ఏం ఐడియా కన్సీవ్ చేసుకుంది, నేను నా స్వేచ్ఛ కోసం, నా సుఖం కోసం, రాబోయే నా జీవితం చాలా గొప్పగా ఉంటుందని ఆ వ్యక్తితోటి పెళ్లి చేసుకుంటే నేను బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ఐడియా కన్సీవ్ అయింది. సో మరి ఇది నా ప్రిఫర్డ్ స్టేట్ బెస్ట్ ఉండాలని కోరుకుంటున్నాను కదా. నా ప్రిఫర్డ్ స్టేట్కి పోవడానికి మార్గ మధ్యంలో ఏం అవరోధాలు ఉంటాయి, నా పిల్లలు అడ్డం పడతారు, లేదు ఉంటే నా భర్త అడ్డం పడతాడు, అయితే లేదు మగవాడు ఉంటే భార్య. కాబట్టి ఏం చేయొచ్చు, నేను వాళ్ళని తుదముట్టించాను అనుకోండి, నేను హ్యాపీగా నా జీవితం నేను చూసుకోవచ్చు అని అనుకుంటాను, రైట్. కానీ నేను చేసిన పని చాలా పగడ్బందీ చేశాను, నేను చేసిన పనిని ఎవరు గుర్తించలేరు, ఎవరు పట్టుకోలేరు అనే ఒక సెల్ఫ్ డిసెప్షన్ కూడా మొదలవుతుంది, తను మోసం చేసుకోవడం. అప్పుడు చేసినప్పుడు ఏంటంటే ఇట్లాంటి హత్యలు చేసే వాళ్ళకు జనరల్గా ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉంటాయి, వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం ఉంటుంది, నేను చంపుతాను నన్ను ఎవరు పట్టించుకోరు అనే భావనలోకి వెళ్ళి ఆ పనులు చేస్తారు. కాబట్టి వాళ్ళు ఇట్లాంటి హత్యలు చేయడానికి కూడా వెనకాడకుండా ఉంటారు. సో ఇప్పుడు కొన్ని అంటే ఇప్పుడు అదే విధంగా మూవీస్ పరంగా కావచ్చు, మనకి ఏమంటారు సమాజంలో చూపిస్తున్న విధానం కావచ్చు, అవన్నీ కొన్ని చూసి నేర్చుకుంటున్నారు, కొన్ని వాళ్ళ ఓన్ గా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఈ చూసే దాంట్లో కూడా చాలా ప్రేరేపితం అవుతారు సార్. ఓన్లీ సినిమాలలో చూపించి నెట్ఫ్లిక్స్లో చూసే ఆ పనులు చేయరు. అలాంటి ఆలోచన ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి అవి ప్రేరకంగా పనిచేస్తాయి, అవి గైడ్గా పనిచేస్తాయి, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే నెట్ఫ్లిక్స్ లేనప్పుడు, టీవీలు లేనప్పుడు హత్యలు జరగలేదా? అప్పుడు కూడా హత్యలు జరిగాయి కదా. సో హత్యలు జరగడం అనే ఆలోచన వచ్చిన తర్వాత నేను హత్య చేయాలి, ఈ మనిషి వల్ల నాకు నష్టం జరుగుతుంది, వీని ఎట్లయినా లేపేయాలి అనే ఆలోచన వచ్చిన తర్వాత ఇలాంటి పద్ధతులు చేయడానికి డెఫినెట్గా ఇప్పుడు మీడియా, తర్వాత ఇంటర్నెట్, తర్వాత సినిమాలు ఇవన్నీ దోహదం చేస్తున్నాయి. కానీ ఫస్ట్ ఐడియా మాత్రం డెఫినెట్గా మనిషికి తన జీవించే విధానం లోపల తనకు వచ్చిన నష్టాలు ఆలోచనలోంచి ఆ భావన వచ్చి అప్పుడు ఇలాంటి పనులు చేయడానికి సాయం తీసుకుంటారు. సో అట్లాగే సార్, ఇప్పుడు ఎక్కువగా జరిగే కేసెస్ మహిళలే ఎక్కువ చేస్తున్నారు, ఆడవాళ్ళే ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు చనిపోతున్నారు, అటు వాళ్ళ పిల్లల్ని కావచ్చు, వాళ్ళ హస్బెండ్స్ని కావచ్చు చంపేస్తున్నారు. సో ఎక్కువగా ఇప్పుడు అంటే మహిళలనే ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది, ఎందుకంటారు సార్? లేదమ్మా, ఇట్లా మహిళలే నుంచి ఎక్కువ కనబడుతుందని మనం చెప్పలేము. కానీ అంటే ఇంతకు ముందుకు ఎక్కువగా మగవారు అట్లా చేస్తుండేవారు, మగవాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళని చూసి ఆడవాళ్ళు చేస్తున్నారు, అంతే తప్ప ఓన్లీ ఆడవాళ్ళు చేస్తున్నారని మనం చెప్పడానికి లేదు. మనకు అందుబాటులో ఉన్న ఇప్పుడున్న సిచ్యువేషన్ లోపల ఆడవాళ్ళది ఎక్కువ జరుగుతుండొచ్చు, కానీ మనుషులు ఎవరైనా చేస్తారు. మనుషులకు సంబంధించి తనకొచ్చిన ఇబ్బంది, తనకొచ్చిన బాధను ఓవర్కమ్ చేయడానికి ఇది సహాయకరంగా ఉంటుందేమో అని అనిపించినప్పుడు ఎవరైనా ఆ పనులు చేయడానికి సిద్ధమవుతారు. అందులో ఇప్పుడు మనకున్న కమ్యూనికేషన్ మీడియా కానీ, ఇంటర్నెట్ రంగం కానీ అన్ని రకాలుగా ఎవరైనా ఏ పనైనా చేయొచ్చు సులువుగా అనే భావన కలిగిస్తుంది. కాబట్టి వాళ్ళకు అప్పుడున్న అవకాశాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేయడానికి ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా ఎవరు దీన్ని ప్రేరేపిస్తున్నారు, మగవాళ్ళే ప్రేరేపిస్తున్నారు. సో వాళ్ళ ఏంటంటే చేతికి మట్టి అంటకుండా చేయాలని చెప్పి వీళ్ళను ప్రమోట్ చేసి వాళ్ళ పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. సో ఇంట్లో మగవాళ్ళ ప్రమేయం ఉంది, ఆడవాళ్ళ ప్రమేయం ఉంది. మనం ఓన్లీ ఆడవాళ్ళే చేస్తున్నారని చెప్పడానికి మనం ఎవిడెన్స్ సరిపోదు, డేటా కూడా అంత లేదు మన దగ్గర. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడున్న విప్లవాత్మకమైన ఈ మీడియా రంగం బాగా పెరిగిన తర్వాత అందరికీ ఏ పనులు చేయాలనే విషయాల పట్ల చాలా స్పష్టత ఐడియా వచ్చింది. కాబట్టి ఇంతకుముందు మగవాళ్ళకు ఎక్స్పోజర్ ఉండేది, అందుబాటులో ఉండేది, వాళ్ళు చేశారు. ఇప్పుడు స్త్రీలకు కూడా అన్ని రకాలైన విషయాలు అందుబాటులో వస్తున్నాయి కాబట్టి
ఇది కూడా ఒక పద్ధతి, మనం కూడా ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతోటి వాళ్ళు చేస్తారు. సో సార్ అదే విధంగా ఇప్పుడు మీ దగ్గర కూడా చాలా మంది Yeah. ఇట్లా వచ్చి Mm. ఉంటారు మానసికంగా Mm. బాధపడిన వాళ్ళు. Mm. సో ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్ తో వస్తుంటారు See, సార్? ఇక్కడ మొత్తం మనం 3 రకాలుగా సమస్యలు చేయొచ్చు. ఒకటి మెంటల్ హెల్త్ ఇష్యూస్, యాంగ్జైటీ, డిప్రెషన్, అబ్సెషన్స్, బైపోలార్ డిజార్డర్, సైకోసిస్ నుంచి వచ్చి ఒక సెక్షన్ ఉంటుంది. రెండో సెక్షన్ ఏంటి, టీనేజ్ పిల్లలు, కెరీర్ సంబంధించిన ఇష్యూస్, లవ్ అఫేర్ ఇష్యూస్, ఫ్రెండ్షిప్ ఇష్యూస్, పేరెంటియల్ కాన్ఫ్లిక్ట్ వచ్చేది. మూడోది ఏంటి, అబ్సల్యూట్గా కపుల్ మధ్యలో ఉండే ఇష్యూస్, భార్యాభర్తల మధ్య ఉండే ఇష్యూస్. భార్యాభర్తల నేపథ్యాలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళు చదువుకున్న చదువు వేరు, కలిసి జీవించే క్రమం లోపల వాళ్ళు ఎట్లా కలిసి జీవించాలనే విషయాల పట్ల ప్రతిరోజు ఏదో ఒక ఛాలెంజ్ వచ్చి, ఫైనాన్షియల్ కానీ, సోషల్ కానీ, ఎమోషనల్ కానీ, సైకలాజికల్ కానీ, ఇవన్నీ ఛాలెంజెస్ని ఎదుర్కొనే నైపుణ్యాలు లేకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య విపరీతమైన పోట్లాట్లు మొదలవుతాయి. దాంతో దాన్ని ఎట్లా సర్దుకోవాలి, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనే విషయం వదిలేసి, ఎంత స్ట్రాంగ్గా నేను అవతల వ్యక్తితో ఆర్గ్యూ చేయాలి, ఎంత స్ట్రాంగ్గా నా పాయింట్ వినిపించాలి, ఎంత స్ట్రాంగ్గా నేను అవతల వ్యక్తులకు చెప్పించిన విషయాన్ని నేను కౌంటర్ చేయాలనే ఆలోచన ఇస్తారు తప్ప, దీన్ని మినిమైజ్ చేసి ప్రోగ్రెస్ కావడానికి నేను ఒక సైంటిఫిక్ హెల్ప్ తీసుకోవాలనే ఆలోచన లేకపోవడం ఒక కారణం వల్ల ఈ 3 రకాలైన సమస్యలు మన దగ్గరికి ఎక్కువ వస్తాయి. ఓకే. సో ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనసును కొంచెం ప్రశాంతంగా పెట్టుకోవడము, లేకపోతే సైకాలజిస్ట్ వాళ్ళని, డాక్టర్స్ ని కన్సల్ట్ అవుతే ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. తప్పకుండా పడతారు. సో ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకు మనం చెప్పడానికి ఏం లేదు, కాదు చుట్టుపక్కల వాళ్ళకి చెప్పచ్చు. ఎవరికైనా కానీ చాలా అవతల వ్యక్తుల్ని చంపేయాలి, అవతల వ్యక్తుల మీద కోపము, కసి, దాంతో మన నిద్ర పోగొట్టుకోవడాలు, వాళ్ళ గురించి విపరీతంగా నెగిటివ్ ఆలోచన రావడం, లేదు మన గురించి మనకు నెగిటివ్ ఆలోచనలు వస్తే, ఇవన్నీ కూడా మీ బ్రెయినే మీకు సజెషన్ ఇస్తుండొచ్చు, కానీ అవన్నీ కూడా అన్హెల్ప్ఫుల్ సజెషన్స్. దే ఆర్ ఆల్ కాల్డ్ ఎస్ ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ అంటాం. అంటే ఆటోమేటిక్గానే అలాంటి నెగిటివ్ థాట్స్ మన బ్రెయిన్ మనకు పాపప్ చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది, మీరు ఎప్పుడైతే ఒత్తిడి బాగా గురైనప్పుడు. సో ఒత్తిడి బాగా గురైనప్పుడు ఎక్స్ట్రీమ్ స్టోరీ ఎప్పుడైతే వస్తుందో, మీరు వెంటనే గుర్తించాలి ఏంటి అంటే, మీరు చాలా ఒత్తిడిలో ఉన్నారు, మీరు ఒత్తిడి ఫేజ్ను ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. కాబట్టి ఇది ఎక్కువ కాలం ఉంటే కనుక డెఫినెట్గా అది మనని డిప్రెషన్కి తీసుకెళ్తుంది అని గుర్తించాలి. ఇది మీకు అలారం అనుకొని వెంటనే ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి మీరు సహాయం తీసుకుంటే తప్పకుండా ఇలాంటి అన్హెల్ప్ఫుల్ యాక్టివిటీస్ పోకుండా మీ జీవితాన్ని జాగ్రత్తగా ఉంచుకునేందుకు అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు డిప్రెషన్లో ఉన్న పర్సన్ ఎట్లా బయటకు తీసుకురావచ్చు? డిప్రెషన్లో ఉన్న మనిషిని ఫస్ట్ వాళ్ళు గుర్తించాలి. ఏంటి అంటే, నా ప్రవర్తన మామూలు కంటే అబ్నార్మల్గా ఉంది. ఎట్లా, నేను సరిగ్గా తినటం లేదు, లేదు ఎక్కువ తింటున్నాను, సరిగ్గా మాట్లాడలేదు, ఎక్కువ మాట్లాడుతున్నాను, సరిగ్గా నిద్రపోవట్లేదు, ఎక్కువ నిద్రపోతున్నాను, లేదు సరిగ్గా సోషలైజ్ అవుతలేను, లేదు ఎక్కువ సోషలైజ్ అవుతున్నాను, లేదు ఉండి ఏడుస్తున్నాను, పని పట్ల నాకు అస్సలే ఏ మోటివేషన్ ఉండట్లేదు, ఏం పని చేద్దాం అని బెడ్ మీదనే పడుకుంటున్నాను, లేవాలని తెలుసు కానీ లేవబుద్ధియాలు. ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికి గమనించినా, చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు గమనిస్తే దయచేసి గుర్తించండి. అయితే ఇది స్ట్రెస్ సిమ్టమ్ కావచ్చు, లేకుంటే డిప్రెషన్ సిమ్టమ్ కావచ్చు. ఇట్లాంటి వాళ్ళను మీ సొంత ప్రయత్నాలు మానేసి దయచేసి మీరు ప్రొఫెషనల్ కలవండి. కలిస్తే వారి ద్వారా ఇచ్చే సూచనలు వాటిని అంగీకరిస్తే తప్పకుండా మీరు డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి 100% అవకాశాలు ఉన్నాయి. చాలామంది వీటిని డిలే చేసి ఒక 6 నెలలు 7 నెలలు అట్లే ప్యాసివ్గా జీవితాన్ని నడుపుతూ అందరితో తిట్లు తింటూ ఉంటారు తప్ప, ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలనే ధ్యాస ఉండదు, కొందరికి అవకాశం ఉండకపోవచ్చు. బట్ ఇట్లాంటి సిమ్టమ్స్ మీకు ఎవరికి అనిపించినా కానీ దయచేసి వాళ్ళకి చెప్పండి. దెర్ ఇస్ ఎ ప్రొఫెషనల్ నేమ్ కాల్డ్ యాజ్ ఎ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు తప్పకుండా ఈ సమస్య బయటకు వచ్చి మీరు బెటర్గా ఉండేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యే అవకాశం అనేది ఉండకపోవచ్చు. సో అట్లా అవకాశం లేని వాళ్ళు ఈ కోపంలోనే జరిగే ఇష్యూస్ వల్ల కావచ్చు, లేకపోతే డిప్రెషన్ వల్ల కావచ్చు, ఎట్లా బయటపడవచ్చు అంటారు? లేదండి, అట్లా అవకాశం ఇట్లా సీరియస్గా డిప్రెషన్ పోయిన వాళ్ళు బయట నుంచి వాళ్ళంతా వాళ్ళు బయటికి రారు. వాళ్ళందరూ అట్లే అనుకుంటారు, నాకే ఉంది నేను బయటకు వచ్చేస్తా ఇది అనుకుంటారు, కానీ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అది. కాబట్టి ఇప్పుడు చిన్న డిసప్పాయింట్మెంట్ వేరు, డిప్రెషన్ వేరు. క్లినికల్ డిప్రెషన్ అంటేనే అది డెఫినెట్గా ప్రొఫెషనల్ హ్యాండిల్ తోటి చేయాలి. కాకపోతే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండి సాడ్ మూడ్లో ఉన్న వాళ్ళు దే కెన్ మేక్ దెమ్సెల్వ్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ బై రెగ్యులర్ జాగింగ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, మంచి నిద్ర చేయడానికి ప్రయత్నం చేయడం, నెగిటివ్ ఆలోచనలు వస్తే వాటన్నిటిని పేరు రాసి పక్క పెట్టుకొని డే టైంలో ఎవరైనా మిత్రులతో కలిసి చర్చించడం, ఇవన్నిటితోటి ఉపశమనం లభిస్తుంది, రైట్. కానీ నిజంగా డిప్రెషన్ ఉన్న వాళ్ళకి మాత్రం ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తేనే దాని నుంచి బయటకు వచ్చి ఆనందం ఉండడానికి అవకాశం ఉంది.
సో ఇప్పుడు సమాజంలో జరిగే వాటి గురించి కూడా ఒక వన్ వర్డ్ ఆన్సర్ ఏం చెప్తారు సార్? ఏం చెప్పాలి వన్ వర్డ్ ఆన్సర్? అంటే ఇప్పుడు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎలాంటి సూచనలు కావచ్చు, లేకపోతే మనం ఉండే విధానంలో కావచ్చు, ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు? ఈ సమాజంలో మనకి ఎవరికి సజెషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరికి అన్ని విషయాలు తెలుసు. ఓకేనా? అంటే తెలిసే జరుగుతుంది, తెలిసే చేస్తారు. వాళ్ళకి తెలీదా ఈ హత్యలు చేస్తే అది మంచిది కాదు, నా తోటి పిల్లలు చేయడం, వాళ్ళు ఏం పాపం చేయడం వాళ్ళకి తెలియదు. స్టిల్ వాళ్ళకి తెలుసు, బట్ స్టిల్ చేస్తారు. ఇప్పుడు దొంగతనం చేయకూడదు తెలుసు కదా, చేస్తారు. ఇప్పుడు బస్సులు తిరిగినప్పుడు మనం టికెట్ కొనుక్కోవాలని తెలుసు, అయినా కొనుక్కుంటూ ఉంటారు కదా. మనం టైంకు బిల్ కట్టాలని తెలుసు, అయినా మనం కొట్టకుండా ఉంటాం కదా. ఇవన్నీ కూడా ఎక్కువ మంది కాన్షియస్గా అవాయిడ్ చేస్తారు ఫర్ దేర్ ఓన్ రీజన్స్. కొంతమంది మాత్రమే డబ్బులు లేకనో చేయలేని స్థితిలో ఉండి చేయలేరు, రైట్? సో ఈ కావాలని చేసే వాళ్ళకు దాని కాన్సిక్వెన్స్గా వాళ్ళకి వచ్చే ఇబ్బందులు వాళ్ళకి వస్తాయి కాబట్టి, ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్స్ మిమ్మల్ని మీ లైఫ్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మనం ఎందుకు నేను లైఫ్ని డిస్టర్బ్ చేసుకోవాలనే క్వశ్చన్ వేసుకుంటే వాళ్ళకి తప్పకుండా ఆన్సర్ దొరుకుతుంది. అండ్ ఐ థింక్ దే కెన్ డూ విత్ దట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మళ్ళీ సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.